హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో సీజన్లో దొరికే సీతాఫలంతో సీతాఫల్ బాసుంది చేసి చూపించబోతున్నానండి. బాసుంది అంటేనే చాలా బాగుంటుంది. ఇంకా ఈ సీతాఫలతో చేసే బాసుంది అయితే నెక్స్ట్ లెవెల్ అండి. టేస్ట్ అంత బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ స్పెషల్ డేస్లో కానీ ఒక్కసారి ఈ రెసిపీ చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని దీనిలో 1 లీటర్ వరకు చిక్కని గేదె పాలు తీసుకోండి. పాలు చిక్కగా ఉంటే బాసుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పాలను హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రానివ్వండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పాలను కలుపుతూ మరిగించుకోండి. అంచులకు పట్టి ఉన్న మీగడను తీసేసి పాలల్లో కలుపుతూ మరిగించుకుంటూ ఉండాలి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవడం వలన పాలు అనేది అంచుల మీదకు పొంగకుండా ఉంటాయి. అంచులకు పట్టి ఉన్న మీగడను ఇలా గరిటెతో కలుపుతూ పాలలో కలుపుతూ ఉండండి. ఈ మీగడ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వేసిన పాలు సగం అయ్యే వరకు మరిగించుకోండి. లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1/2 లీటర్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ మరిగించుకోండి. ఇప్పుడు దీనిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోండి. పంచదారను మీరు తినే స్వీట్కు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. పంచదార కరిగే వరకు ఒకసారి కలుపుకొని కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. యాలకుల పొడి వేయడం వలన ఈ బాసుందికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పొడి వేసిన తర్వాత పాలను 1 నిమిషం మరిగించుకోండి. ఈ స్టేజ్లో పాలు అనేవి లైట్గా కలర్ మారుతాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాసుందిని పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మంచిగా పండినటువంటి తియ్యటి సీతాఫలాలను తీసుకోండి. నేను ఇక్కడ 4 సీతాఫలాలను తీసుకున్నానండి. మీడియం సైజులో ఉన్నాయి. పెద్దవైతే 3 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక చాపర్ తీసుకొని సీతాఫలం లోపల గుజ్జును ఇలా స్పూన్తో తీసి చాపర్లో వేసుకోండి. మనం తీసుకున్న అన్ని సీతాఫలాల నుంచి గుజ్జును తీసుకొని ఇలా గింజ విడిపోయే వరకు చాప్ చేసుకోండి. ఇలా 1 నిమిషం చాప్ చేసుకుంటే గింజ అనేది సపరేట్ అవుతుందండి. చూసారా, గింజ అనేది ఇలా కండ నుంచి విడిపోతుంది. ఇప్పుడు ఈ గింజలను స్పూన్తో ఇలా ఈజీగా తీసేసుకోండి. ఇలా గింజలన్నింటినీ సపరేట్ చేసుకొని గుజ్జును పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాసుంది అనేది చల్లారుతుంది. చల్లారే కొద్దీ బాసుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ సీతాఫల గుజ్జును దీనిలో కలుపుకోండి. పాలు పూర్తిగా చల్లారాలండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఒక్కోసారి పాలు అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఈ సీతాఫల గుజ్జును పాలల్లో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 గంటల ఫ్రిడ్జ్లో ఉంచండి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తే బాసుంది అనేది ఇంకొంచెం తిక్కుగా అయ్యి చల్లగా తింటుంటే సీతాఫల పల్ప్ తగులుతూ చాలా బాగుంటుందండి. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లాస్ట్లో ఇలా బాదం పలుకులు, పిస్తా పలుకులు చల్లుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ సీతాఫల్ బాసుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.